డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఏపీ వెబ్సైట్ 2026 సంబంధించి ఒక కథనం అయితే రావడం అయితే జరిగింది. మరి రిజల్ట్స్ ఈ రోజైనా వస్తాయా లేదనేది మరి ఇంకా $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది. మరి ఇంజనీరింగ్ వెయిటింగ్, ఏపీ వెబ్సైట్ ఫలితాల విడుదలలో జాప్యం ఎందుకు జరుగుతుంది అనేది ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇంజనీరింగ్ విద్య అభ్యసించి మంచి ఉద్యోగాలు స్థిరపడడానికి ఆశతో ఉన్న స్టూడెంట్స్కి ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలు. ఏపీ సెట్ ఫలితాల విడుదలలో అంతులేని జాప్యం చేస్తూ నీలి నీడలు కమ్ముకునేలా సర్కారు వ్యవహరిస్తుంది. ఏటా రిజల్ట్స్ ఈ పాటికి విడుదలయ్యి షెడ్యూల్ ఖరాయి కౌన్సిలింగ్ కోసం ఎదురు చూసేవారు. అయితే ఈ దఫా వ్యవహారం దీనికి భిన్నంగా ఉంది. ఇంకా రిజల్ట్సే రాలా, కనీసం ఫలితంగా పక్క రాష్ట్రాలు చదివితే బెటర్ అనే భావనతో అధిక శాతం మంది వచ్చేసారు. ఇప్పటికే ఏటా అడ్మిషన్లు తగ్గిపోతూ, ఎందుకంటే ఏపీలో ఎక్కువ మంది అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి. చాలామంది స్టూడెంట్స్ బయటికి వెళ్ళిపోతున్నారు, లేట్ అవుతుంది. మరి కాలేజీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన తరుణంలోనూ ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తుంపై విమర్శలు మరి వ్యక్తం అవుతున్నాయి. నెల్లూరు టౌన్ ఇక్కడ చూసినప్పుడు రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థిపై తొలి నీరు నీడలు కమ్ముకున్నాయి. పక్క స్టేట్లో ఇంజనీరింగ్ కౌన్సిల్కి సంబంధించిన షెడ్యూల్ ప్రారంభం అయిపోయింది. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక్కడ మాత్రం రిజల్ట్సే రాలా. రిజల్ట్స్ని ఎప్పుడు ఇస్తారో, మరి కౌన్సిలింగ్ని ఎప్పుడు ప్రారంభిస్తారో అంశంపై నేటికి స్పష్టత లేదు. ఫలితంగా ఇంటర్ పూర్తి చేసి పరీక్ష రాసిన స్టూడెంట్స్ అయోమయంలో ఉన్నారమ్మా. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఏంటంటే కొద్దిగా వీళ్ళు కూడా ఎంసెట్ వాళ్ళు కూడా కొంచెం అప్డేట్ ఇస్తే ఆ సైట్లో అప్డేట్ పెడితే మంచిది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇది పరిస్థితి. జిల్లాలోని 13 ఇంజనీరింగ్ కాలేజీలు వివిధ బ్రాంచీల్లో నెల్లూరు 9,000కు పైగా సీట్లు ఉన్నాయి. ప్రధానంగా సిఎస్సి వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. అయితే ఇందులో కొద్ది సీట్లు ఉండటంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సాఫ్ట్వేర్ డెవలపర్, డేటా సైన్స్, ఏఎంఎల్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ తదితర బ్రాంచీలను ఆయా కాలేజీ యాజమాన్యాలు తెరపైకి తీసుకొచ్చాయి. సిఎస్సి తర్వాత ఈసీఈ, మెకానికల్, సివిల్ తదితర గ్రూపులకు డిమాండ్ అయితే ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ చూసినట్టయితే తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ 19 స్టార్ట్ అయిపోయింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు ఇప్పటికే అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించాయి. ఇతర రాష్ట్రాలు ఇక్కడ మధ్య పూర్తి విలమైన పరిస్థితి లేకుండా ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు పలువురు రెడీ అవుతున్నారు. భారం తగ్గించుకోవాలనేనా? ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఆలస్యంగా ప్రారంభిస్తే ఎక్కువ మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలు అడ్మిషన్లు తీసుకుంటారని, దీంతో రాష్ట్ర భారం తగ్గుతుందనే భావన సర్కారు పెద్దల్లోనే టాక్. అది ఒక తగ్గుతుంది, ఎందుకంటే ఎక్కువ మంది వెళ్తే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా తగ్గిపోద్దని వాళ్ళు అనుకుంటున్నారని మరి అంటున్నారు. మరి కన్వీనర్ కోటా కింద ఆయా కాలేజీలో చేరిన వరకు ఫీజు రీయింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ క్రమంలోనే కౌన్సిలింగ్ను ఆలస్యం చేస్తున్నారనే ఒక భావన అయితే స్టూడెంట్స్లో మరి కొంతమందిలో ఉంది. కౌన్సిలింగ్ కోసం నిరీక్షణ. తెలంగాణలో ఇప్పటికే ప్రారంభ షెడ్యూల్. పక్క రాష్ట్రాల తరపున విద్యార్థులు ఏ రాకతో ఉద్యోగాల కోసం తిప్పలు. జిల్లాలో ఏటా తగ్గిపోతున్న కాలేజీలు. ఎందుకంటే స్టూడెంట్స్ సిటీలోనే కొద్ది కాలేజీలు నడుస్తున్నాయి అమ్మ, గుర్తుపెట్టుకోండి. మరి రూరల్ ఏరియాలో అసలు ఉంటల్లో. ఉమ్మడి జిల్లాలో గతంలో 24 కళాశాలలు ఉండేవి. ఆ తర్వాత ఆశించిన మేర ప్రవేశాలు లేకుండా ఒక్కొక్కటి తగ్గిపోతూ వస్తుంది. ప్రస్తుతం ఈ సంఖ్య 13కు చేరిందంట నెల్లూరులో అయితే. అంటే ప్రతి జిల్లాలో ఈ విధంగా మరి తగ్గుతున్నాయేమో. ఒక మెయిన్ ఏంటంటే కాలేజీలు సపోజ్ గుంటూరు, విజయవాడ, వైజాగ్, మరి తిరుపతి ఇలాంటి టౌన్లోనే ఉంటున్నాయి. కానీ మిగతా చోట్ల వాళ్ళు కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారు. కౌన్సిలింగ్ ఆలస్యం అయితే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన వీరిలో. మరి అధిక శాతం మంది పక్క రాష్ట్రాల అడ్మిషన్లు పొందితే కాలేజీలను ఎలా నడపాలనే మేము సమస్యలు. ఫీజు రీయింబర్స్మెంట్ సైతం సకాలంలో విడుదల చేయకుండా పెండింగ్లో పెంచుతున్న తరుణంలో కనీస స్థాయిలో ప్రవేశాలు లేకపోతే కాలేజీలను నడిపే అవకాశం లేదని యాజమాన్యాలు పేర్కొన్నారు. ఎందుకంటే వాళ్ళకి స్టూడెంట్స్ కావాలి కదా మెయిన్. మరి తర్వాత ఇది పర్యవసానకరంగా ఏపీలో చేరాలి లేక పక్క రాష్ట్రాల ఇంజనీరింగ్ కళాశాల అడ్మిషన్ పొందాలి అర్థం కాని గందరగోళ పరిస్థితులు ఉన్నారు. ఓకే కొంతమంది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళు వేరే చోట్ల అయితే ఫీజులు కట్టాలి. మరి మన రాష్ట్రంలో అయితే ఏపీలో అయితే కొంచెం మరి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. మరి డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడైనా చదువుకుంటారు, నో ప్రాబ్లం. ఇక సీటు రాకపోతే పక్క రాష్ట్రాలను లభిస్తాయని ఆందోళన సైతం వీళ్ళు నెలకొంది. ఫలితంగా సమీప స్టేట్స్కి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకపోతే సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ సంఖ్య బాగా తగ్గిపోతుంది. ప్రతి నెల ఏదో మల్టీనేషనల్ కంపెనీలు వందల సంఖ్యలో జాబ్స్ తొలగిస్తున్నారు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి స్టూడెంట్స్ జిల్లాలో 9,000 సీట్లు, 13 కాలేజీలు 9,000 సీట్లు పైగా ఉన్నాయి. కళ్ళు కాయల ఇంటర్ విద్యార్థులు. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 నిర్వహించి ఫలితాలను ఏప్రిల్ 16 విడుదల చేస్తారు. దీనికి సంబంధించిన అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల రిజల్ట్స్ అయితే వెలువడదు. అయితే ఏపీ సెట్కి సంబంధించిన ఫలితాలు విడుదల తేదీ ఇంకా ప్రకటించాలి. 22 అన్నారు. ఎందుకంటే
మరి మార్చి 23 బెటర్మెంట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పెడతామన్నారు. మరి ఇది ఇంకా రాలేదు. ఇవి ఎప్పుడు వస్తాయని నేటికి తెలియని అయోమయం నెలకొంది. ఒకవేళ వీటిని విడుదల చేశాక ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తారా లేదా పక్క రాష్ట్రాలు ముగిశాక తెలియజేస్తే తమ పరిస్థితి ఏమిటని సందిగ్ధంలో ఉన్నారు. ఇది స్టూడెంట్స్ త్వరగా మరి షెడ్యూల్ అయితే ప్రకటించాలి. ఈఏపీ సెట్ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటించాలి. దీనికోసం వందలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పక్క రాష్ట్రాల షెడ్యూల్ ప్రకటించేది అక్కడ లక్షలు వెచ్చించి సీట్లు కొంటున్నారని రాష్ట్ర ప్రధాన కాదు విద్యార్థి జేఏసీ లీడర్ అయితే చెప్తున్నారు. ఈ విధంగా స్టూడెంట్స్ మరి ఎప్పుడు వస్తాయి సీట్లు అనేది, మరి ఎప్పుడు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారనేది వెయిట్ అండ్ సీ. త్వరలో రిజల్ట్స్ రావాలని మనం ఛానల్ తరఫున కోరుతున్నాం. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బాయ్.